గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డే 4లో ఉన్నాం. తెలుగు హ్యాండ్ రైటింగ్ డే 4లో ఉన్నాం. డే 3లో మీకు ఓ ఓ ఔ జ ఞ బ భ అరు నేర్పించాం. ఈరోజు స్టార్టింగ్ డేలో మీకు సున్నాలు రాయడం రావాలని చెప్పాము. అలాగే అర సున్నాలు, అలాగే ఇటువైపు సున్నాలు, తర్వాత ఇటువైపు సున్నాలు, ఇవి నేర్పించాం. నెక్స్ట్ లాని తిప్పి రాస్తే లా ఒత్తన్నాం. దీన్ని మనం లా ఒత్తిని ఇదే డబుల్ రూల్ లైన్లో పైనుండి ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో కూడా అక్షరాలు రాస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం ఆ రాయాలి. ఆ రాయాలంటే ఇదిగోండి ఈ అర సున్నాలు ఉపయోగించాలి. సో ఆ తెలుగు అక్షరాల్లో ఆ అనేది మనకి ఫస్ట్ అక్షరం చాలా అందంగా రాయాలి. ఫస్ట్ చిన్న సున్నా పెట్టి ఆనిట్లాగా గుండ్రంగా వచ్చేలా రాయాలి. చూసారా, ఆ అక్షరం మనకి గుండ్రంగా రాయాలి. నెక్స్ట్ రెండవ ఆ, ఓకే, ఆ. నెక్స్ట్ ఆ రాయాలి, సున్నా, నెక్స్ట్ ఆహా, మళ్ళీ రెండు చిన్న సున్నాలు. ఈ చిన్న సున్నాలతోటే మళ్ళీ మనం ఈ చిన్న సున్నా ఉపయోగించి టా రాస్తాం. ఇదే చిన్న సున్నా ఉపయోగించి లా రాస్తాం. ఇప్పుడు ఈ డబల్ రూల్ లైన్ ఉంది చూసారా, ఈ డబల్ రూల్ లైన్లో ఈ డబల్ రూల్ మధ్యలో నుండి చిన్న సున్నా, మళ్ళీ చిన్న సున్నా, తలపైకి వచ్చి ఇక్కడి నుంచి తలకట్టు త. ఓకే, సో ఈ అక్షరాలు గుండ్రంగా ఉండాలి. తెలుగు అక్షరాలు చూసారా, ఎక్కువగా మనం ఇప్పటివరకు అని ఇట్లా రాసేస్తూ ఉంటాం, రెండో అని ఇలా రాస్తూ ఉంటాం. ఇవి రాంగ్ అనమాట. ఇట్లా రాయకూడదు, గుండ్రంగా రాయాలి. ఆ రాసామంటే చాలా అందంగా ఉండాలి, గుండ్రంగా ఉండాలి ఇట్లాగా. అలాగే రెండో ఇట్లా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.